సూర్యభగవానుడు ఉదయం వేళల్లో బ్రహ్మస్వరూపంగా, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగా, సాయం వేళలో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతిదినము త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు అంటారు. దేవుణ్ణి చూడాలంటే ప్రతి ఒక్కళ్ళకి సాధ్యం కాదండి. అఖండ దీక్ష పట్టుదలతోటి యజ్ఞయాగాదులతోటో తపస్సుతో మాత్రమే ఆ దివ్య దర్శనం పొందగలుగుతాం. కానీ ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణ్ణి ప్రతిదినము దర్శించుకునే సౌభాగ్యం కలుగుతూ ఉంటుంది. అందరూ దేవీ దేవతల్ని మనం డైరెక్ట్గా చూడలేకున్నా ఆ సూర్యనారాయణ్ణి ప్రతిరోజు దర్శించుకునే భాగ్యం మనకి దక్కుతుంది. అందుకే ఆయన్ని ప్రత్యక్ష భగవానుడు, ప్రత్యక్ష నారాయణుడుగా కొలుస్తూ ఉంటాం. అందుకే